తాము చదువుకునే సమయంలోనూ మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులు సభలో వ్యవహరించిన తీరుపై ఈ సందర్భంగా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్ లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటే నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది చూసినా నాకు అనిపించింది, నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది. అప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈరోజు అవకాశం దక్కింది. ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ. మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ని మనం ఎట్లా ఎన్నుకోవాలి, షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి, కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి, బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి, ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది. దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు, బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం.